నెల్లూరు జిల్లా పొదలకూరు కేఆర్ఆర్ నగర్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని, అభివృద్దిని అడ్డుకునే వారిని ప్రశ్నించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్ల కోసం వచ్చే వైసీపీ నాయకులను గత 5 ఏళ్లలో ఏమి అభివృద్ది చేశారో ప్రజలు నిలదీయాలని సూచించారు. తాను ఎన్నికలలో గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని సోమిరెడ్డి తెలిపారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తన సొంత మండలమైన పొదలకూరుకు చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కాకాని తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన మినీ స్టేడియం ప్రస్తుతం చెట్టతో అడవిని తలపించే స్థితికి చేరిందని, దానిని కూడా తానే అభివృద్ది చేయిస్తున్నానని సోమిరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ది కొనసాగాలంటే ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఆయన ఏమన్నా చేసింది ఒక్కటుందా చెప్పండి. ఎందుకు 2009లో 5,000 ఓట్లు మైనస్, నాకు 2014లో 5,000 ఓట్లు మైనస్, 2019లో 4,500 ఒక 5,000 మైనస్, నిన్న 50 ఓట్లు మైనస్. ఎంతలా గాళ్ళు ఎందుకు? పొదలకూరు ప్రజలు గుండెల మంది చెయ్యేసుకొని ఎందుకు ఒక్క క్షణం ఆలోచించడం లేదు? ఎవరు మండలానికి చేశారు? ఎవరికి మనం ఓట్లేసాము? ఎవరిని ఓడిస్తే వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించుకుంటారా అని చెప్పేసి అడుగుతుండా. వర్ష పెట్టి 2009, 14, 19 5,000 ఓట్లు నేను చేశానా, అతను చేశాడా? ఈరోజు మెగా మినరల్ వాటర్ ప్లాంట్ సిఎల్ కంపెనీ అదానీ పోర్టోని తీసుకొని వచ్చి రిపేర్ చేస్తున్నాం, దాన్ని పని చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కాకాని రమణారెడ్డి స్పోర్ట్స్ స్టేడియం ఉంటే కరతమ్మ చెట్లు పట్టి, నీ నాయన పేరు పెట్టుకున్నావు, కరతమ్మ చెట్లు పట్టిపోయి ఉంటే దాన్ని క్లీన్ చేయించి దాన్ని డెవలప్ చేసేదానికి నోడా ఫండ్స్ లో ప్రయత్నం చేస్తున్నాం. పొదలకూరు టౌన్ లో మీకు ఏమంటాం మధ్యలో దాన్ని లైటింగ్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ కి నోడా ఇచ్చేదానికి సిద్ధం. మీరే ఆలస్యం. అది కూడా టోటల్ పొదలకూరు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ పెట్టేసేసి డివైడర్ కట్టేసేసి దానికి రెడీ. సోలార్ లైటింగ్, ఈ సోలార్ లైటింగ్ చేయించాం. సోలార్ లైటింగ్ పొదలకూరు పంచాయతీకి చేయించాం. ఇక్కడ కూడా 3 లైట్లు వేసి ఉన్నాయంట. అవి కరెంట్ ఉన్నా లేకపోయినా రాత్రి ఆటోమేటిక్ గా రాత్రి 7 గంటలకు వెలుగుతాయి, ఉదయం 6:30కి ఆగిపోతాయి. ఇవన్నీ ఎందుకు చేయించలేదు నువ్వు అని అడుగుతుండా. ఈ కాలనీ పట్టాలు ఇచ్చింది మనం అని చెప్పేసి నాకు గుర్తు చేస్తున్నారు. పేరు మాత్రమే నాయన పెట్టుకున్నావు. నాకు అభ్యంతరంలా ఆయన పెద్ద ఆయనకి కూడా విలువలే. సవిటికాలం మీద అర్ధరాత్రి విగ్రహం పెడతాడు, అర్ధరాత్రి సవిటికాలం మీద. ఒక గౌరవంగా ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక విగ్రహం పెట్టి 10 మందిని పిలుచుకొని చేసుకుంటే నువ్వు వెంకటనాయుడిది పెట్టాము, ఎంత గౌరవంగా పెట్టాము. ఎంపీపీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో తాట తీసి వదిలిపెట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. అన్నిట్లో మనం గెలిచి తీరాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి చేనేత కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం.